హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీ ముందుకి చికెన్ కర్రీతో వచ్చేసానండి. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? దాదాపు ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. అలాంటి చికెన్ కర్రీతో ఈరోజు నేనైతే మీ ముందుకు వచ్చానండి. చూడండి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ముందుగా దీనికోసం అయితే చికెన్ తీసుకున్నామండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసుకొని మంచిగా కడుక్కోండి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్ని మంచిగా కడుక్కుంటున్నాను. అలా కడుక్కోండి, నేను చూపించినట్టుగా కడుక్కుంటున్నాను. చూడండి అలా కడిగేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి చికెన్ని. నేను ఫస్ట్ చికెన్ని మొత్తం ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసి పక్కకు పెట్టుకున్న తర్వాత కర్రీ చేసుకుంటాను. అదే ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను కదా, అలా గిన్నెలోకి తీసేసుకొని మొత్తం చికెన్ మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. అలా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత దానిలో సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోండి. దానిలోనే ఇప్పుడు నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. ఇది మొత్తం అల్లంతోనే పట్టిందండి. దీనిలో ఎల్లిపాయలు అనేవి కొంచెం తక్కువగా వేసి పట్టుకున్నాను కాబట్టి నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే లేకపోతే అల్లం స్మెల్ ఎక్కువ వస్తుంది. తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. ఆలోపు మనం ఆనియన్స్, టమాటోస్ ఏమన్నా కట్ చేసుకునేది ఉంటే కట్ చేసేసుకుందాము. అలా మంచిగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. చూడండి మొత్తం మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దీనికి కావాల్సిన ఒక 3 ఆనియన్స్ అయితే తీసేసుకుని కట్ చేసుకున్నానండి. తర్వాత ఒక టమాటో కూడా కట్ చేసుకున్నాను. బగారాకు, బగారా పువ్వు, కసూరి మేతి అండి, కారం, సాల్ట్ తీసుకున్నాను. ఫస్టే వేసాను, అవసరం ఉంటే వేసుకుంటాను కారం సాల్ట్, లేకపోతే అవసరమే లేదు. తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దానిలో అయితే ఆయిల్ వేస్తున్నాను. నేను ఆనియన్స్ అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే పేస్ట్ లాగా చేసి తీసుకోవచ్చు, కానీ నేనైతే గ్రేవీ ఎక్కువ వద్దనుకొని ఆనియన్స్ అయితే కట్ చేసి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేడైపోయింది. దానిలో అయితే బగారాకు ఫస్ట్ చూపించాను కదా, అదే బగారాకు వేసుకుంటున్నాను. బగారా పువ్వు కూడా వేసుకున్నాను. కసూరి మేతి వేసుకున్నాను. కసూరి మేతి వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా వేయంగానే మనకు ఒక స్మెల్ అనేది బాగా వస్తుంది. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకు మంచిగా గోల్డెన్ రంగులో వచ్చే వరకు మంచిగా కలుపుకోండి. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది ఏంటంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి, మంచిగా ఉడుకుతాయి అన్నమాట తొందరగా సాల్ట్ వేస్తే, కాబట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ అయితే మారాలి. చికెన్ అయితే మనం ఫస్టే కలిపి పెట్టుకున్నాం కదా, సాల్ట్ కారం అయితే ఏం పట్టదు. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకున్న వారు మాత్రం కొంచెం కారం కూడా సాల్ట్ కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే అలా కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడగంటిపోతుంది. అలా ఆనియన్స్ కలిపిన తర్వాత అలా కొంచెం ఫస్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను అందులో కలిపేటప్పుడు, అందుకే ఇందులో కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. అలా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. చూడండి కలర్ అయితే మారుతూ ఉంటుంది. అలా మంచిగా కలుపుకుంటుండే, ఎందుకంటే అడగంటిపోతుంది, లేదంటే కింద మాడిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత దీనిలోకి అయితే ఇప్పుడు నేనైతే పసుపు అనేది యాడ్ చేసుకుంటాను. చూడండి అడుగంటుతుంది, అలా అడుగంటకుండా ఉండడానికనే ఊరికే కలుపుతున్నాను. అలా కలిపిన దాంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ ఆ కర్రీని కూడా అలాగే వేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు, అదే బగోన్లో అట్నే పెట్టేసుకోవచ్చు. అది దాన్ని ఏమంటారంటే పోపు పెట్టకుండా చికెన్ కర్రీ చేసుకున్నామని అంటారు. అలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. దీనిలో టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటోస్ను ఆనియన్స్ మొత్తం మగ్గిపోయిన తర్వాత మంచిగా ఉడకాల. ఆనియన్స్ అనేవి చికెన్ వేసిన తర్వాత టమాటో మాత్రం వేయకండి మీరు. టమాటోస్ వేసుకున్న తర్వాతనే, టమాటో కొంచెం ఉడికిన తర్వాతనే చికెన్ అనేది వేసుకోండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ వేసుకున్న తర్వాత టమాటా మాత్రం అస్సలు వేసుకోకండి, అంత తీయగా వస్తుంది.
టమాటా వేసిన తర్వాత నేను స్టవ్ అయితే సిమ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే మాడిపోకుండా ఉండడం కోసమని. చూడండి టమాటో అయితే దాదాపు ఉడికిపోయింది. అలా అంటే ఇట్లా స్పూన్తో ఎలా అంటే ఉడికిపోయినట్టు కనిపిస్తుంది కదా, అలా అయితే సరిపోతుంది. చూడండి మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఇదే ఆ చికెన్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. మీరు డైరెక్ట్గా ఇవన్నీ వేయకుండా ఒక భాగంలో డైరెక్ట్ ఆ చికెన్ని కలిపి పెట్టుకొని అలాగే పొయ్యి మీద పెట్టుకున్న మనకు చికెన్ ఫ్రై అనేది అయిపోతుంది. నేను కొంచెం గ్రేవీ కోసం చేస్తున్నాను కాబట్టి అందుకనే ఆనియన్స్ అయితే ఫస్ట్ వేసుకొని అలా చూపిస్తున్నాను. లేదు మేము చికెన్ ఫ్రై చేసుకోవాలనుకుంటే మనం ఫస్టే కలిపి పెట్టుకున్నాం కదా, డైరెక్ట్ అలాగే పెట్టేసుకోండి, ఇంకా బాగుంటుంది కర్రీ. ఎలాంటి పోపు లేకుండా పెట్టేసుకుంటే అది కూడా బాగుంటుంది. నేను అలా కూడా ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తాను. ఇలా ఫస్ట్ చికెన్ వేసుకున్నాం కదా, ఈ చికెన్ అంతా మొత్తం మంచిగా కలుపుకోండి. కలర్ అయితే ఎంత బాగుంది చూడండి, మంచి రెడ్ కలర్లో వచ్చింది. దీనిలో నేనైతే వాటర్ అనేది యాడ్ చేయనండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిపైన అయితే ఒక మూత పెట్టేసుకొని దీనిపైన వాటర్ అనేది యాడ్ చేసుకుంటానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఆ కింద ఆవిరి అనేది కింద చికెన్కి పట్టేస్తుంది. ఒక్కొక్క డ్రాప్ అనేది కిందికి చికెన్లోకి వెళ్ళిపోతుంది. అదే సరిపోతుంది. ఆ ఆవిరికి మనకు వాటర్ అనేది చికెన్లో వచ్చేస్తుంది. ఆల్రెడీ చూసారు కదా, అలా లైట్గా వాటర్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి గ్యాప్ పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎసరు అనేది వాటర్ ప్లేట్లోనే ఉండిపోయినవి, కానీ ఎసరు అనేది ఎలా వచ్చిందంటే అలా వచ్చేస్తుంది అన్నట్టు. ఆ వాటర్ ఒక్కొక్క డ్రాప్ అనేది అందులో పడిపోతుంది. ఇప్పుడైతే నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం అలా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటానండి. చూడండి ఎంత బాగుందో, అలా రావాలి. గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి యాడ్ చేసేసుకుంటున్నాను. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి క్యాప్ పెట్టేసుకోండి. వాటర్ అనేవి అలాగే ఉన్నవి. ఇంకా తర్వాత క్యాప్ తీసేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొనేస్తే సరిపోతుందండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగానే ఉంటుంది. నేనైతే ఈరోజు మక్కగారెలు చేశానండి మార్నింగ్, దానిలో కూడా బాగుంటుంది. చూడండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెరైటీస్ ఏమైనా చేయాలనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే చూడండి నేను గారెలతో అయితే చికెన్ కర్రీ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, గారెలతో చాలా బాగుంటుంది.